నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మిరియాలు, నల్ల మిరియాలు, ఆ మిరియాల పొడిని మనం ఆమ్లెట్ మీద చల్లుకుంటాం చాలా ఎక్కువ మంది. తర్వాత పచ్చి కూరగాయలు, కీరా, క్యారెట్, బీటు, టమోటా ఇవి కోసి ఉల్లిపాయ దాని మీద నిమ్మరసము మిరియాల పొడి చల్లుకొని తింటారు. తర్వాత శ్రీరామనవమికి పానకం, ఆ పానకంలో మిరియాల పొడి వేసి పానకం ఇస్తారు. ఇవన్నీ మనం చూస్తుంటే మిరియాల పొడికి విశిష్టమైన లక్షణాలు, ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు అర్థమైపోతున్నాయి. మిరియాల్లో విటమిన్ ఏ ఉంది, విటమిన్ సి ఉంది, ఫ్లేవనాయిడ్స్ ఉన్నాయి. మిరియాల పొడి క్రమం తప్పకుండా వాడేవారికి, మిరియాలు వాడేవారికి ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. తర్వాత పొంగలి, దక్షిణాదిన బాగా ప్రాచుర్యంలో ఉన్న వేడి వేడి పొంగలిలో, హోటల్లో కానీ ఇంట్లో కానీ దాంట్లో కూడా మిరియాలు ఉంటాయి. పొంగలితో పాటు మిరియాలు కూడా నవలాలి, ఊసేయద్దు. ఆరోగ్య ప్రయోజనాలు చూస్తే 1, క్యాన్సర్ని నిరోధించే లక్షణం ఉంది. రొమ్ము క్యాన్సర్లు స్త్రీలకు రాకుండా చేస్తుంది. శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని, పరిమాణాన్ని తగ్గించి క్యాన్సర్లు నిరోధిస్తుంది. 2, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జీర్ణరసాలైన జఠరరసము, క్లోమరసము, పైత్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. 3, భారీ కాయము, స్థూలకాయం ఉన్నవాళ్ళు మిరియాల పొడి వల్ల బరువు తగ్గుతారు. 4, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవాళ్ళు, పొట్ట నొప్పి, పుల్లటి తేపులు, అజీర్తి, అపానవాయువు ఎక్కువగా వెళ్ళటము, తేపులు, ఇటువంటి గ్యాస్ సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ మిరియాల పొడి వల్ల ఎంతో ఉపశమనం కలుగుతుంది. పాలు కూడా ఉదయం 1 గ్లాసు, రాత్రి 1 గ్లాసు పాలు. పాలల్లో మిరియాల పొడి, పసుపు, చక్కెర బదులుగా కోయంబత్తూరులో తయారు చేసిన తాటి బెల్లము. ఈ కోయంబత్తూరులో తయారు చేసిన తాటి బెల్లం అమెజాన్ ద్వారా, ఫ్లిప్కార్ట్ ద్వారా కోయంబత్తూర్ పామ్ జాగరీ అని ఆర్డర్ పెట్టండి, మీ ఇంటికి వచ్చేస్తుంది. ఈ విధంగా పాలు తాగటం వల్ల ఆ మిరియాల పొడి ప్రభావము మనకి శరీరానికి ఉపయోగపడుతుంది. ఇక 5, చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా మెరిసిపోతూ మెలమెలలాడుతూ ముఖం కళగా ఉంటుంది. ముఖం మీద మచ్చలు కానీ మొటిమలు కానీ రావు. చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. ఇక 6, వెంట్రుకలు కేశ సౌందర్యాన్ని కాపాడుతుంది. చుండ్రుని నివారిస్తుంది. వెంట్రుకలు నల్లగా, ఒత్తుగా, స్త్రీల్లో అయితే పొడుగ్గా ఉంటాయి. ఇక 7, గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, ముక్కు దిబ్బడ, ముక్కు కారటము, ముక్కు బ్లాకు, దగ్గు, పడిశము, తుమ్ములు, ఈ శ్వాస సమస్యలన్నిటినీ కూడా నివారించి దగ్గు పడిశాన్ని పూర్తిగా రాకుండా లేకుండా చేస్తుంది. 8, ఎవరికైతే ఆకలి తక్కువ ఉంటుందో, ఆకలి తక్కువ ఉన్న వాళ్ళు మిరియాల పొడి వినియోగం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది. 9, దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనే పదార్థాలు ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తూ బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా నివారించి అంటువ్యాధులైన గ్యాస్ట్రోఎంట్రైటిస్, అతిసార వ్యాధి, కామెర్లు, కలరా, టైఫాయిడ్ లాంటి వ్యాధులు రాకుండా నివారించి, మిరియాల పొడి వాడిన వారికి కోవిడ్ మహమ్మారి వైరస్ కూడా భయపడుతుంది. కోవిడ్ వ్యాధి కూడా రాకుండా ఉంటుంది. 10, మెదడు యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషను, టెన్షను, యాంగ్జైటీ ఇలాంటివన్నీ లేకుండా మానసిక ప్రశాంతత ఉంటుంది. వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వ్యాధి, ఆల్జీమర్స్ రోగం కూడా రాకుండా ఉంటుంది. నరాల పటుత్వానికి ఉపయోగపడుతుంది. కనుక నల్ల మిరియాల పొడిని క్రమము తప్పకుండా శాకాహారులు, మాంసాహారులు వాడటం వల్ల ఈ 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు మన సొంతమవుతాయి.